అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు 23వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. టైం వేస్ట్ చేస్తున్నావజ్జు అని ఆరుషి అంటే నవ్విన అర్జున్ ఆరుషి ముఖాన్ని దోసిలిలోకి తీసుకొని ఇద్దరి పెదాల్ని కలిపేసి గాఢంగా చుంబిస్తూ ఆరుషిని 2 చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద చేర్చాడు. నడుము చుట్టున్న వడ్డానం తీయడం రాక విరిచేసిన అర్జున్ పక్కకేసిన అర్జున్ ఆరుషి నాభి మీద పెదాలను నిలిపి ముద్దులతో తెల్లటి నాభిని ఎర్రగా మార్చేస్తాడు. తమకంతో బరువెక్కిన గుండెలతో అర్జున్ తలను పొట్ట కదుముకుంది ఆరుషి. పైకి పాకిన అర్జున్ ఆరుషి నుదుటి మీద నుంచి పెదవుల వరకు ముద్దాడుతూ కంఠం మీద చేరిన అర్జున్ మీసంతో రాస్తుంటే ఉక్కిరిబిక్కిరైన ఆరుషి ఊపిరి బిగబట్టింది. ఆరుషి జుట్టును సవరిస్తూ తనకిష్టమైన సొట్టల మీద పెదవులు నిలిపిన అర్జున్ ఐ లవ్ యూ యువర్ డింపుల్స్ అరు అని ప్రేమగా అన్నాడు. తన మీదకు ఆరుషిని పైకి తెచ్చుకున్న అర్జున్ వీపును తడుముతూ బ్లౌజ్ కున్న థ్రెడ్స్ లాగేశాడు. భుజాల మీదుగా జారుతున్న బ్లౌజ్కు బెడ్ మీదకు జారిన ఆరుషి అటు తిరిగింది సిగ్గుతో. నగ్నంగా లైట్స్ మధ్య మెరుస్తున్న వీపు మీద పెదవులు నిలిపిన అర్జున్ ముద్దులు పెడుతూ పొట్ట మీదకు చేతిని పోనిచ్చాడు. పిల్లోను గట్టిగా పట్టుకుంది ఆరుషి. సరసం కాస్త శరవేగంగా సాగితే ఆమె జగనం అరచేతిన ప్రెస్ చేశాడు అర్జున్. అర్జున్ నుండి అలాంటి టచ్ను ఎప్పుడూ చూడని ఆరుషి భయమో కంగారో తెలియక అర్జున్ వైపు తిరిగింది. గుండెలకు అడ్డు పెట్టుకున్న చేతుల్ని తన చేతులతో లాక్ చేసి ఎదమీద ముద్దులు పెడుతూ ఏంటి సిగ్గా, భయమా అని అడిగాడు అర్జున్. భయమెందుకు అజ్జు, నువ్వు నావాడివే కదా, నా సర్వస్వం నీకోసమే కదా అని అంది ఆరుషి. ఎక్కడ నిన్ను నేను నలిపేస్తాను అని భయపడుతున్నానని అనుకున్నానే. నలిగేది నేనైతే తమరికి ఎందుకు దిగులు అర్జున్ సార్? నలిగేది నా భార్య అయినప్పుడు నాకే కదే దిగులు బేబీ అని లంగాముడి విప్పిన అర్జున్ తన షర్ట్ తీసి పక్కన పడేశాడు. ఇద్దరి నగ్నదేహాలు ఒకటిగా పెనవేసుకుంటే అర్జున్ కండలను స్వేచ్ఛగా తడిమేస్తాయి ఆరుషి చేతులు. కంఠం మీద గాఢంగా అర్జున్ ముద్దులు పెడుతూ నాలుకతో రాస్తుంటే ఆరుషి వేడి నిట్టూర్పులు విడుస్తూ నడుమును విల్లులా ఉంచింది. అర్జున్ చేతులు ఆరుషి ఎత్తు పల్లాలను స్వేచ్ఛగా తడిమేస్తుంటే ఆరుషి చెయ్యి స్విచ్ బోర్డ్ వైపు వెళ్ళింది. లైట్స్ ఆఫ్ చేసిన ఆరుషి అర్జున్ నుదుటి మీద జారిన చెమట చుక్క తన సింధూరాన్ని తడిపేస్తుంటే అర్జున్ అని భారంగా పిలిచింది ఆరుషి. ఆరుషి పెదాలను మళ్ళీ అందుకున్న అర్జున్ తన ప్రేమనంతా ముద్దులో చూపిస్తూ ఆమెలోకి ప్రవేశించాడు. తొలి కలయికలోని నొప్పికి అర్జున్ భుజాలను గట్టిగా పట్టుకుంది ఆరుషి. ఆరుషి పెదాలను ముద్దాడుతూనే ఆమెను సొంతం చేసుకొని తనలో కలిపేసుకొని ఆరుషి ప్రేమలో కరిగిపోయాడు అర్జున్. తన ఊపిరిగా మారిన భార్యను శారీరకంగా కూడా తనలో కలిపేసుకున్న తృప్తికరమైన భావనతో అర్జున్ ఊపిరి భారంగా తీసుకుంటూ రెప్పలను వాల్చేస్తున్న ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి తన బరువుని అప్పటికే చాలాసేపటి నుంచే ఆరుషి మోస్తుండడంతో బెడ్ మీద కొరిగిపోయి ఆరుషిని ఛాతీ మీదకి తెచ్చుకున్నాడు అర్జున్. ఆరుషి గుండె చప్పుడు వింటూ నిద్రలోకి నీరసంగా జారిపోయింది. ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పిన అర్జున్ ఏసీని పెంచి ఆరుషి మొహంలోకి చూశాడు. కందిన పెదవుల్ని చూసి బెడ్ మీద చేర్చిన అర్జున్ మొబైల్ తీసుకుని స్టీవ్కు ఫాస్ట్గా 2 మెసేజ్లు పంపి కౌశిక్కు పంపి కింద పడున్న ప్యాంట్ వేసుకుని వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు అర్జున్. లెదర్ బ్యాగ్లో ఇద్దరి పాస్పోర్ట్స్, ఐడీస్, కార్డ్స్ ఉంచిన అర్జున్ ఇద్దరి క్లాత్స్ కూడా ప్యాక్ చేసి ఆరుషిని చూస్తాడు. బ్లాంకెట్ని గుండెల వరకు ఉంటే అసలు లేచే ఉద్దేశం, ఒంట్లో ఓపిక రెండూ లేవు ఇప్పుడు ఆరుషిలో. నవ్వుకున్న అర్జున్ షర్ట్ కూడా వేసుకొని చేతిలోకి ఒక మాక్సీ తీసుకొని ఆరుషి పక్కన చేరి జాగ్రత్తగా వేసి వెనుక జిప్ వేసి భుజం మీద ముద్దిచ్చి చిందర వందరగా మారిన జుట్టుకి మల్లెపూలు తీసేసి బ్యాండ్ వేశాడు. కౌశిక్ నుంచి మెసేజ్ రావడంతో సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ ఆరుషిని ఎత్తుకొని బ్యాగ్ తీసుకొని కిందకు నడిస్తే కార్ డోర్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాడు కౌశిక్. మొబైల్ ఏదో చూసుకుంటున్న అర్జున్ని చూసి రేయ్, ఇంట్లో అడిగితే ఏం చెప్పాలిరా అని అన్నాడు కౌశిక్. నువ్వు చేసిన పెంటే కదా, నువ్వే చెప్పి మేనేజ్ చెయ్యని ఎయిర్పోర్ట్ రావడంతో లగేజ్ తీసుకొని రాబే అని ఆరుషిని ఎత్తుకొని ముందుకు వెళ్ళిపోయాడు అర్జున్. మరుసటి రోజు ఈవినింగో మార్నింగో అర్థం అవ్వకపోతే మొద్దుబారిపోయిన దేహంతో నిద్రలేచింది ఆరుషి. ఒళ్ళంతా నొప్పులు తెలుస్తుంటే ఒంటి మీదున్న 1 పీస్ మోకాల వరకున్న మ్యాక్సీ చూసుకొని బెడ్ దిగి ఆ రూమ్ మొత్తం పరికించి చూసింది ఆరుషి. వైట్ థీమ్తో ఎటు చూసిన తెలుపు వర్ణమే దర్శనమిస్తుంటే మెట్లు దిగుతూ కిందకొస్తూ అర్జున్ అని పిలిచింది ఆరుషి. వెనక సైడ్ పూల్ దగ్గర అలికిడి. అటు నడిచింది ఆరుషి. బాక్సర్ మీదున్న అర్జున్ స్విమ్ చేస్తూ తెల్లటి ఆమె కాళ్ళను చూస్తూ లేచావా అరు అని అడిగాడు. అర్జున్ అన్న ఆరుషి జుట్టును ముందుకేసుకొని ఎక్కడున్నాం మనం అని కంగారుగా అడిగింది. చెప్తాను, కమ్ హియర్. పూల్ దగ్గరకు నడిచిన ఆరుషి వాటర్లో పాదాలు నుంచింది. జ్యూస్ గ్లాస్ నోటికి అందిస్తూ ముందు తాగు, నీరసంగా ఉన్నావని అతనే మొత్తం జ్యూస్ తాగించాడు అర్జున్. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నామని మరోసారి అడిగింది ఆరుషి. ఆరుషి జుట్టుని సరిచేస్తూ మనాలి అని అన్నాడు అర్జున్ కూల్గా. ఏంటి మనాలినా? ఆ, ఈ వింటర్కు మనాలి. నీతో నాకు బెస్ట్ హనీమూన్ అవుతుందని అన్నాడు అర్జున్. అర్జున్, నా తలంతా తిరిగిపోతోందని ఆరుషి తల పట్టుకుంది. అసలెప్పుడు నన్ను మనాలికి తీసుకుని వచ్చావు? మనం
నైట్ హైదరాబాద్‌లో మనింట్లోనే కదా ఉన్నామని అర్థమవ్వక కన్‌ఫ్యూజన్‌గా అడిగింది ఆరుషి. ముద్దుగా ఉన్న ఆరుషి మొహాన్ని చూసి బుగ్గను లాగిన అర్జున్ హ్మ్. అన్నాడు. అయితే ఇప్పుడెలా మనాలి? నన్ను రాత్రి మోసి భరించి అలసిపోయి పడుకున్నాక నువ్వు నిద్ర లేస్తావేమోనని వెయిట్ చేశానే. బట్ నీకు లేచే ఉద్దేశ్యం లేదని నాకర్థమైంది. అందుకే నేనే డ్రెసప్ చేసి ఎత్తుకొని మనాలి దాకా తీసుకొనొచ్చేసానన్నాడు అర్జున్. అంటే నైట్‌లని డ్రెస్‌లోనే ఎయిర్‌పోర్ట్ మొత్తం తిప్పావా అజ్జు? డోంట్ వర్రీ బేబీ. నేను నీ పక్కనుండగా నిన్ను చూసే ఛాన్స్ ఇంకెవరికైనా ఇస్తానా అని ఐవింగ్ చేస్తాడు అర్జున్. అర్జున్ వైపే కోపంగా చూడాలనుకుంటుంది కానీ, అర్జున్ చూస్తున్న చూపుకి అతని మెడ మీద తన గోటి గుర్తులకు సూటిగా చూడలేకపోతుంది. "ఏమైంది బేబీ? మ్యూట్ అయ్యావని" అర్జున్ ఆరుషి నడుము పట్టుకొని పూల్లోకి లాక్కుంటూ అడిగాడు. చల్లటి వాటర్‌కు అర్జున్ మెడ చుట్టూ చేతులేసిన ఆర్షి, "నీలో నాకు ఒక కిడ్నాపర్ కనిపిస్తున్నాడజ్జు" అని అంది ఆర్షి. "అచ్చా! రొమాంటిక్‌గా కనిపించట్లేదా?" అని అడుగుతాడు నవ్వుతూ అర్జున్. అర్జున్ ఛాతీ మీద తల పెట్టుకొని, "అంతకు మించి రాత్రి నాకు ఊపిరి తీసుకోవడానికైనా వదిలావా అజ్జు" అని చిరుకోపంగా అడిగింది ఆరుషి. వెనక్కి తిప్పిన అర్జున్ ఆరుషి నడుము చుట్టూ చెయ్యేసి, జుట్టును ముందుకేసి, "అందుకే గదా! నిన్న నైట్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు నీకు రెస్ట్ ఇచ్చిందని" చెవి తమ్మను పంటితో లాగాడు. నరాలు జివ్వుమంటే, "అజ్జు" అని పిలిచింది ఆరుషి. "యెస్ బేబీ" అని మెడ మీద ముద్దులు పెడుతూ, "ఇప్పటికే చాలా వెయిట్ చేయించావు బేబీ" అని ఆరుషిని ఎత్తుకొని పూల్ నుండి బయటకొచ్చాడు అర్జున్. "అర్జున్ నాకింకా బాడీ పెయిన్స్ తగ్గలేదు. కొత్తవి యాడ్ చేసుకోరా" నీరసంగా ఉంది అర్జున్. "ఎనర్జీ నేనిస్తాలే" అని బెడ్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళిన అర్జున్ ఆరుషిను బెడ్ మీదకు చేర్చితే, "నాకు రెస్ట్ కావాలని అరుస్తుంది ఆరుషి. నీ నోటిని ఖాళీగా ఉంచితే ఇలాగే వాగుతూనే ఉంటావని" ఆరుషికు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ఇద్దరి అధరాలను ఒకటి చేశాడు అర్జున్. అర్జున్ ముద్దుకే మైకంలో పడిపోయిన ఆరుషి మరోసారి అందమైన ప్రణయానికి సిద్ధమవుతుంది. అర్జున్‌ను మోయడానికి తనని తాను సిద్ధం చేసుకున్న ఆరుషి తన పెదాలను కదిలిస్తూ అర్జున్ పెదాలతో జత కలుపుతుంది. ఇంట్లో ఇద్దరు హనీమూన్‌కు పోయారని కౌశిక్ చెప్పడంతో మనవడి ఆత్రానికి నవ్వుకున్న బామ్మగారు వెంకట్రామయ్య గారు తననే చూస్తుంటే, "ఏంటలా చూస్తున్నారు? మీ మనవడికి అన్నీ మీ బుద్ధులే" అని అంటుంది నిర్మలాదేవి బామ్మ. "నేనేం చేశాను నిర్మలా? అవ్వ మరి అంత అమాయకంగా నటించకండి. మీ దూకుడే అర్జున్‌కు వచ్చిందని బామ్మ అంటే, నా మనవడోయ్ అని నవ్వుకుంటూ మీసం మెలేస్తారు వెంకట్రామయ్య గారు. సులోచన నవ్వుకుంటూ, కౌసీ అర్జున్ కాల్ చేస్తే ఒకసారి నాకివ్వు నేను మాట్లాడాలని అంటుంది. సరే ఆంటీ నేను ఈవినింగ్ రిటర్న్ బెంగుళూరు వెళ్తున్నానని చెప్తాడు కౌశిక్. మీ పెళ్లి కూడా దగ్గరలోనే ఉంది కదరా! షాపింగ్‌లు అని ఇవి బోలెడు పనులుంటాయని బామ్మ అంది. ఆ నానమ్మ బట్ మీ అందరూ కూడా వారం ముందే రావాలి. నేను నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు లగేజ్‌తో సహా సిద్ధంగా ఉండాలని అంటాడు అర్జున్. నైట్‌కు ఆరుషి నిద్రలేపి డిన్నర్ తినిపిస్తాడు. అర్జున్ చేత కడుపు నింపించుకున్న ఆరుషి, అర్జున్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులేసి, మెడ వంపుల్లో మొహం దాచుకొని కళ్ళు మూసుకుంది. ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పిన అర్జున్ కౌచ్ వెనక్కి ఆనుకొని పాదాలను చాపి అరు అని ప్రేమగా పిలిచాడు. హ్మ్. మత్తుగా పలికింది ఆరుషి. ఆమె చేతి గోరింటాకు డిజైన్ చూస్తూ, హ్యాపీగా ఉన్నావు కదా అని అడిగాడు అర్జున్. చాలా, చాలా, చాలా నవ్వుతూ హగ్‌ని టైట్ చేసిన అర్జున్, ఫస్ట్ నైట్ రోజు ఇస్తానన్న గిఫ్ట్ నచ్చిందా? అని అడిగాడు అర్జున్. హ్మ్. నీతో నాకిలా బావుందజ్జు. కానీ నిన్ను భరించడమే కష్టంగా ఉందని వేలగా అన్నది ఆరుషి. అలవాటు చేసుకోవే నా బుజ్జి పప్పీ. నేను పప్పీ కాదు అర్జున్. ఇలా చలికి నువ్వు నాలో చొచ్చుకుపోతుంటే నాకు క్యూట్ పప్పీలాగే అనిపిస్తున్నావనన్నాడు అర్జున్. నవ్వుకున్న ఆరుషి, నాకు డ్రెస్ కావాలి అని అంది. దుప్పట్లా నిన్ను హత్తుకొని వెచ్చదనం అందించడానికి నేనున్నాను కదా సరిపోనా? అని అడిగాడు అర్జున్. నవ్వుకున్న ఆరుషి, ఫ్లర్టింగ్ బాగా అలవాటనుకుంటాను తమరికి. అర్జున్ సార్ అని అంది. నోరా! నాకు నీతోనే అన్నీ ఫస్ట్. ఈవెన్ నేను మాట్లాడిన మొదటి అమ్మాయి కూడా నువ్వే. అమ్మాయిలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అరు. నిజం చెప్పు నీ కాలేజ్ టైమ్‌లో ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? నో వన్. చూపులతోనే గుచ్చేవారు కానీ నేనెప్పుడూ ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదరు. అయినా నీ మొగుడు మీద నీకు నమ్మకం లేదే? ఇలా అడుగుతున్నావు. నీ మీదుంది కానీ నీ బాడీ మీద లేదు. ఇలా ఛాతీ, జబ్బాలు కనిపించేలా షర్ట్ వేసుకొని తిరుగుతుంటే చూడకుండా ఎలా ఉంటారు అర్జున్? ఒసేయ్ ఇండియన్ టిపికల్ వైఫ్‌లా తయారవ్వకు అరు అని ఎత్తుకొని బెడ్ దగ్గరికి నడిచాడు అర్జున్. బెడ్ మీద పడుకున్న అరుషి అర్జున్ చెయ్యి పట్టుకొని మీదకి లాక్కుంది. జెంట్లీ దెయ్యం ఇప్పటికే నా మీద నిందలు వేస్తున్నావని అన్నాడు అర్జున్. నిందలు కాదు నిజాలు. నేనొక ఫుడ్ ప్యాకెట్ అయిపోయాను నీకు అజ్జు. ట్రూ. నా ఆకలి తీర్చే ఫుడ్‌వే నువ్వు. కోఆపరేట్ సరిగ్గా చెయ్యట్లేదు నువ్వింకా అని అన్నాడు అర్జున్. అర్జున్ ఛాతీ మీద గట్టిగా కొరికింది ఆరుషి. రాక్షసి నొప్పిగా ఉంది దెయ్యం. ఈ కొరికే జబ్బేంటే నీకు అని అడిగాడు అర్జున్.
భరించబోయి అన్న ఆరుషి అర్జున్ గుండెల్లో మొహం దాచుకొని పడుకుంటే నా బేబీకి రెస్ట్ అవసరం కాబట్టి ఓన్లీ కిస్ అని లిప్ లాక్ తీసుకొని ఆరుషిని తన కౌగిట్లో బంధించేశాడు అర్జున్. అతని ఎదసవ్వడి వింటున్న ఆరుషికు అతని పట్టపురాని తనే అని మురిసిపోతూ అర్జున్ షర్ట్‌ను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. చల్లటి సాయంత్రం. గ్లాస్ డోర్ ఓపెన్‌లో ఉంటే బాల్కనీ నుండి అర్జున్ ఒడిలో ఉన్న ఆరుషి టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని బయటకు చూస్తోంది. అర్జున్ ఆరుషి నడుము చుట్టూ చెయ్యేసి వెనక్కి వాలి జుట్టు నిమురుతుంటే, అజ్జు క్లైమేట్ చాలా బావుంది కదా అని చుట్టూ మంచుతో కప్పబడిన కొండలను చూస్తూ అంది ఆరుషి. నాకు మాత్రం నీ మెడవంపు బావుందే. సో హాట్ అని పెదాలను నిలిపాడు అర్జున్. ముద్దిచ్చి కసుక్కున కొరికాడు అర్జున్. అబ్బా! ఎప్పుడూ ఇదే యావ నీకు అని విసుగ్గా అంది ఆరుషి. యావనా? ధ్యాస అని అంటున్నాను. ఇంత అందం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సైలెంట్‌గా చూసి కూడా చూడనట్టు ఉండటానికి నేను పప్పుని కాదే నిప్పు అని అన్నాడు అర్జున్. అబ్బో! అన్నట్లు చూసిన ఆరుషి మళ్ళీ చూపును బయటికి మళ్లిస్తే అర్జున్ మాత్రం ఆరుషి నడుం మీద చేతులు బిగించి ముద్దులతో ముంచేస్తాడు. అజ్జు అని కీచుగా అరిచిన ఆరుషి పైకి లేచి అర్జున్ వైపే కోపంగా చూసింది. బెడ్‌రూమ్‌కి వెళ్దాం పదవే చీకటి పడుతోందని అన్నాడు అర్జున్. అదింకా ఈవినింగే అర్జున్. నాకు ఆకలేస్తోంది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వు అని ఆరుషి బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంటే తోడుగా నేను రానా బేబీ అని క్యూట్‌గా అడుగుతాడు అర్జున్. ఎందుకో వెనక్కి చేతులు పెట్టుకొని అడిగింది ఆరుషి. న్యూ ప్లేస్ కదా! భయమేస్తోందని సణిగాడు అర్జున్. అక్కర్లేదు. అయినా నువ్విక్కడే ఉన్నావు గదా! చెట్టుకు ఎక్కువే ఉన్న నీ భార్య కటౌట్ ఉండగా ఇంకెందుకు నాకు భయం అని బెడ్‌రూమ్‌కి వెళ్ళింది ఆరుషి. అది కాదే ఫుడ్ రావడానికి ఎంత లేదన్నా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అందుకే అంతవరకు మనం మన గేమ్ ఆడుకుందామరు అని అన్నాడు అర్జున్. అర్జున్ నాకు కూడా రెస్ట్ కావాలి. పొద్దస్తమానం నన్ను తినకని కోపంగా చెప్పిన ఆరుషి తలుపేసుకుంది. రాక్షసి అసలు హార్ట్ లేదబ్బా దీనికి అనుకుంటూ అర్జున్ మొబైల్ తీసి తన కోసం ఒక హై రెస్టారెంట్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసే చెఫ్‌కు కాల్ చేసి ఇండియన్ ఫుడ్‌తో మనాలి స్పెషల్స్‌ను కూడా పంపమని చెప్పి కాల్ కట్ చేశాడు. అర్జున్ ఆర్డర్ అందుకున్న అతను చకచకా చేతుల్ని కదిలిస్తూ తన చేతి మహత్యం వంటలో చూపిస్తాడు. ఎప్పుడు 30 నిమిషాలు గడుస్తాయా అని ఒకటికి 2 సార్లు వాచ్ చూసుకుంటూ మొబైల్స్‌లోని రీల్స్ చూసుకుంటూ అర్జున్ టైమ్ పాస్ చేస్తాడు. ఆరుషి బెడ్‌రూమ్‌లో హాట్ వాటర్ షవర్‌తో రిలాక్స్‌గా ఫీలవుతూ ఫ్రెష్ అయ్యి మోకాళ్ళ వరకు ఉన్న వైట్ కలర్ మెత్తటి సాటిన్ నైటీ వేసుకొని బాడీ లోషన్‌ని రాసుకుంటుంది. ఇల్లు 2 రోజులకే గుర్తొస్తే తల్లి పట్ల తనకిప్పుడు దిగులు లేదు కాబట్టి అర్జున్‌తో ఆ 2 రోజుల మధుర స్మృతులను గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటుంది ఆరుషి. ఇంతలో డోర్ నాక్ చేయడంతో అప్పుడే వచ్చేసిందా ఫుడ్ అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది ఆర్షి. చేతిలో పేపర్ బ్యాగ్‌తో అర్జున్ కనిపిస్తే నున్నగా, నగ్నంగా మెరుస్తున్న ఆమె కాళ్ళ మీద నుంచి చూపుని తిప్పుకోలేకపోయిన అర్జున్ ఆరుషి అర్జున్ అని పిలిస్తే తేరుకుంటూ ఆకలి అన్నావు కదా! పద అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని సోఫాలో కుదేసి ఒక్కోటి ఓపెన్ చేసి సర్వ్ చేసుకొని స్పూన్‌తో ఆరుషికి తినిపిస్తాడు అర్జున్. నచ్చిందా అరు? టూ గుడ్ అజ్జు. ఇవి చేసినతనికి థాంక్స్ చెప్పని అంది ఆరుషి. నవ్విన అర్జున్ సరే తిను అని ఆరుషికి తినిపిస్తుంటే నువ్వు తినలేదే అని అడిగింది ఆరుషి. నీకు తినిపించి తింటాను బేబీ అని అర్జున్ అంటే లేదు నేను తినిపిస్తాను తిను అర్జున్ అని అర్జున్ నోటికి చేత్తో గోరు ముద్దలు తినిపిస్తుంది ఆరుషి. ఆరుషి టమ్మీ ఫుల్ చేసిన అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని బేబీ పడుకోకు ఇప్పుడే వస్తానని అర్జున్ కిందకు వెళ్తే బెడ్ సర్దుతుంది ఆరుషి. స్టీవ్‌తో కాసేపు కాల్ మాట్లాడిన అర్జున్ మేనేజర్‌కి కాల్ చేసి వర్క్ ప్రొవైడ్ చేసి లగేజ్‌తో పాటు తెచ్చిన ఒక బాక్స్ తీసుకొని బెడ్‌రూమ్‌కి నడిచాడు. ఆరుషి కళ్ళను వెనక నుంచి మూసిన అర్జున్ బాక్స్ ఒడిలో ఉంచి కళ్ళను మూసిన అరచేతిని వెనక్కి తీసుకున్నాడు. నాకేనా అర్జున్? నువ్వు కాక ఇంకెవరున్నారే ఇక్కడ? అని అర్జున్ అంటే బాక్స్ ఓపెన్ చేసింది ఆరుషి. ఆమె కళ్ళు పెద్దవయ్యేలా మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. డైమండ్ హారం విత్ డైమండ్ స్టడ్స్. వావ్ అర్జున్! చాలా బావుందని ఆరుషి దాన్ని తడిమితే నచ్చిందా నీకు? అని అడిగాడు అర్జున్. చాలా. నీ టేస్ట్ చాలా బావుంటుందజ్జు. బాక్స్ క్లోజ్ చేసి టేబుల్ మీద పెట్టిన అర్జున్ ఐ నో అంటూ అర్జున్ మీద ఒరిగాడు. ఏంటి రాజుగారికి తొందర ఎక్కువైంది. రెస్ట్ అంటూనే నలిపేస్తున్నావు. నువ్వు నన్ను తెలుస్తోందా నీకు అర్జున్ అని మూతి నల్లగా పెట్టింది ఆరుషి. రెప్పల మీద ముద్దులు పెడుతున్న అర్జున్ రాణిగారిని చూసి నా మనసు ఆగట్లేదు మరి. అందులోనూ ఈ డ్రెస్‌లో ఇంకా హాట్‌గా ఉన్నావు బేబీ అని అంటూ
పెదాలను అందుకోవడానికి దగ్గరగా వచ్చాడు అర్జున్. ఇద్దరి మధ్య అరచేతిని అడ్డుగా ఉంచింది ఆరుషి. ఏంటి ఈ సడన్ అడ్డుగోడలు అని అరచేతి మీద చిరుముద్దులు అద్దాడు. ఇక నుంచి పెడదామని అన్న ఆరుషి అర్జున్ చెయ్యి నడుము మీద బిగుసుకుంటే కళ్ళు మూసేసింది బిడియంగా. లుక్ ఇన్ టు మై ఐస్ అరు అని ఇంటెన్స్డ్‌గా వచ్చింది అర్జున్ స్వరం. నాకు సిగ్గేస్తోంది అజ్జు. ఫస్ట్ నైట్ అయ్యాక కూడా ఇంకా ఈ సిగ్గేంట్రా అని అంటూ ఆరుషి భుజాల మీదుగా సన్నటి నాడాను తప్పిస్తూ భుజం మీద లవ్ బైట్ ఇచ్చాడు అర్జున్. అర్జున్ మెడ చుట్టూ చేతులేసిన ఆరుషి, నీ టచ్ నాకు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది అర్జున్ నవ్వుతూ అంది. తన టీ షర్ట్ విప్పి నేల మీదకు చేర్చిన అర్జున్ ఆరుషి ఒంటి నుండి నైటీ వేరు చేస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి లైట్స్ వైపు వేలు పెట్టి చూపించింది. డిమ్ లైట్లో నీ అందాలను చూడటం ఏంట్రా ఈరోజు లైట్స్ ఉండనివ్వు అరు. నేను నిన్ను చూడాలని అన్నాడు అర్జున్. నో అర్జున్ ఐ కాంట్. అర్థం చేసుకో అని అంది ఆరుషి. సరే నీ ఇష్టం అని లైట్స్‌ని ఆఫ్ చేసి రూమ్‌ను డార్క్‌గా మార్చేసిన అర్జున్ ఆరుషిని అల్లుకుపోతాడు. ఆరుషి మూలుగులతో గది నిండుకుని ఉంటే అర్జున్ వీపు నిమురుతూ జుట్టులోకి చేతులు జరిపి దగ్గరికి లాక్కుంది. ఇద్దరి అదరాలు పెనవేసుకుంటే ఆరుషిని ఆక్రమించుకుంటున్న అర్జున్ తాకిడికి చిగురుటాకులా మునిగిపోతోంది ఆరుషి. రెప్పల్ని మూసి భర్త అంతలేని సుఖాన్ని అందిస్తుంది ఆర్షి. ఎంత ముద్దాడుతున్నా కూడా చెలి అదరాలు ఇంకా ముద్దాడమని తనని కవ్విస్తూ ఉంటే ఊపిరి వేగంగా తీసుకుంటూ తనని చుట్టుముడుతున్న చేతులు నీరసంతో బెడ్ మీదకు జారిపోతే రెప్పలను మూసేస్తున్న ఆర్షిను చూసి ఐ యామ్ నాట్ డన్ బేబీ అని చెవి తమ్మని పంటితో లాగుతూ అన్నాడు అర్జున్. నా వల్ల కాదు అన్న ఆరుషి కళ్ళు మూసుకుంటే ఆరుషి ముఖంలోకి చూస్తూ బెడ్ మీదకు వాలిన అర్జున్ ఆరుషి వీపు చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. అర్జున్ ఛాతీ మీద ముద్దిచ్చి నిద్రలోకి జారుకుంది ఆరుషి. మరుసటి రోజు లేట్‌గా నిద్రలేచిన ఆరుషి అర్జున్ అని పిలుస్తుంది. భారంగా పిలిచిన ఆమె పిలుపుకి నవ్వుకుంటూ ఇక్కడే ఉన్నానని బాల్కనీ నుండి వచ్చిన అర్జున్ ఆరుషిని చూసి హౌ ఆర్ యూ ఫీల్ రైట్ నౌ అని అడిగాడు. చొక్కా పట్టుకొని బెడ్ మీదకి లాగిన ఆరుషి అర్జున్ నడుము మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసుకొని ఛాతీ మీద కసిగా పళ్ళు దింపేసింది. దెయ్యం నొప్పిగా ఉంది. వదలవే ఒళ్ళంతా నీ రక్కులు, కొరుకుళ్ళే అని అన్నాడు అర్జున్. నాకు కూడా నొప్పిగానే ఉంది అర్జున్ సార్. అసలు వదిలావా నన్ను అనాలి తీసుకొని వచ్చింది. నన్ను ఇలా అపరం చేయడానికే కదా! అక్కడైతే మామయ్య, అత్తయ్య, తాతయ్య, అమ్మమ్మ గారు అందరూ కూడా నాకే సపోర్ట్ కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చి బేబీ, బేబీ అని అంటూ నన్ను జిలేబిలా జుర్రుకుంటున్నావని ఆక్రోశంగా అరిచింది ఆరుషి. మేబీ అన్న అర్జున్ ఆరుషి కళ్ళలో కోపానికి జెంటిల్‌మెన్‌లా బిహేవ్ చేయడం నాకు రాదు బేబీ. నువ్వే గట్టిపడవే అని అంటాడు అర్జున్. అర్జున్ మీద నుంచి పైకి లేవాలని చూస్తుంది ఆరుషి. ఆమెకు ఆ ఛాన్స్‌ని ఇవ్వకుండా నడుము పట్టుకొని ఆపిన అర్జున్ బ్లాంకెట్‌ను తీస్తుంటే చేతి మీద ఒకటి పీకి బెడ్ మీద జారిపోయిన బ్లాంకెట్‌ని గట్టిగా పట్టుకుంటుంది గుండెల దగ్గర ఆరుషి. నవ్విన అర్జున్ నీతో నేను నెల రోజులు హనీమూన్ ప్లాన్ చేసుకుంటే నువ్వు 3 రోజులకే ఇలా స్పాయిల్ చేస్తున్నావేంటే అని గదిమినట్లుగా అడిగాడు అర్జున్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.